డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక బర్కత్పురాలో ఉంది. చాలామంది హాస్టల్స్లో ఉండేటువంటి పిల్లల్లో దురద పెడుతూ రాత్రిపూట నిద్రపోకుండా ఉండేటువంటి చాలామంది ఉంటారు. ఇది ఒకరి నుంచి ఒకరికి హాస్టల్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. దానిని గజ్జి అంటూ ఉంటారు, దాన్ని స్కేబీస్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే హాస్టల్లో ఓవర్ క్రౌడింగ్గా ఉంటారు కనుక, హైజీన్ కూడా సరిగ్గా ఉండదు కనుక అలాంటి ఒక ప్రదేశంలో ఈ స్కేబీస్ అనేది ఒకరి నుంచి మరొకరికి చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ స్కేబీస్ ఎందుకు వస్తుంది అంటే, ఇది సార్కోప్టెరస్ స్కేబీ అనే ఒక మైట్ యొక్క ఇన్ఫెక్షన్ చేత స్కేబీస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మైటు ముఖ్యంగా పర్సన్ టు పర్సన్ డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల కావచ్చు. అంటే స్కేబీస్ ఉన్నటువంటి పేషెంట్స్ని మనం ముట్టుకున్నప్పుడు ఆ యొక్క ఇన్ఫెక్షన్ ఆ తల నుంచి మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఫోమైట్స్ అంటే వాడుకునేటువంటి బెడ్షీట్స్ కావచ్చు, టవల్స్ కావచ్చు, అదర్ మెటీరియల్స్ కావచ్చు. ఇలా ఫోమైట్స్ వల్ల కూడా ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్ కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ రకంగా ఒక మైటు ఈ యొక్క స్కిన్ మీద పడ్డ తర్వాత స్కిన్లో ఉన్నటువంటి పై స్కిన్లో స్టేటమ్ కార్యంలోనే ఈ యొక్క మైట్ ఉండిపోతుంది. ఇది లోపలికి పోదు. ఈ యొక్క మెయిల్ ఫిమేల్ మైట్స్ రెండు కూడా ఉన్న తర్వాత అవి ఎగ్స్ని ఉత్పత్తి చేస్తాయి. ఫిమేల్ మైట్స్ ముఖ్యంగా ఎగ్స్ ఉత్పత్తి అయిన తర్వాత ఆ ఎగ్స్ లార్వాగా మారి, లార్వా నింపుగా మారి, నింపు మళ్ళీ అడల్ట్ ఫిమేల్గా మారి మళ్ళీ ఇది స్కిన్ ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఒక మైట్ పడ్డ తర్వాత ఈ యొక్క లైఫ్ సైకిల్ మొత్తం ప్రొడ్యూస్ కావడానికి 1 to 2 వీక్స్లో మళ్ళీ దాని యొక్క జనరేషన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఒక అడల్ట్ ఫిమేల్ మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఒక వేరే ప్లేస్లో వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ కాజ్ చేసేసి మళ్ళీ అక్కడ ఎక్స్లే చేసి మళ్ళీ అది కొత్త అడల్ట్ ఫిమేల్స్ ప్రొడ్యూస్ చేసి ఈ రకంగా ఒక అడల్ట్ మైట్ వచ్చిన తర్వాత అది దాని యొక్క జనరేషన్ ఉత్పత్తి చేసి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే డిసీజ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా వాటి యొక్క పొక్కులు ఈ యొక్క వేళ్ళ మధ్య భాగంలో కావచ్చు, రిస్ట్ పైన కావచ్చు, చంకల్లో కావచ్చు, గజ్జల్లో కావచ్చు, థైస్ మీద కావచ్చు, ప్రైవేట్ ఏరియాస్లో కావచ్చు, ఫిమేల్స్ అయితే బ్రెస్ట్ పైన కావచ్చు, ప్రైవేట్ ఏరియాస్లో కావచ్చు, చాలా విపరీతమైనటువంటి దురద పెడుతూ ఉంటుంది. ఈ యొక్క పొక్కులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్రపోయే సమయంలో దురద అనేటువంటిది స్టార్ట్ అవుతూ ఉంటుంది. విపరీతమైన దురద ఉంటుంది. రాత్రి కూడా సరిగ్గా నిద్ర పట్టదు. సో స్కేబీస్ వచ్చినటువంటి వాళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత జనరల్గా ఒక 3 to 4 to 6 వీక్స్ తర్వాత సిమ్టమ్స్ అనేటువంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. సో డెవలప్ అయిన తర్వాత ఇది ఇంట్లో ఒకరికి వచ్చిన తర్వాత ఒకరి నుంచి మరొకరికి అరౌండ్ ఒక 4 to 6 వీక్స్ తర్వాత డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకే ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే, ఇది ముఖ్యంగా దీనిలో రకరకాల టైప్స్ ఉంటాయి. క్లాసికల్ స్కేబీస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు కూడా క్లాసికల్ స్కేబీస్లకి సంబంధించినటువంటి విషయాలు అనమాట. ఇలా వచ్చినప్పుడు వాటిని చూసిన తర్వాత ఈజీగా డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా కొందరిలో ఎనిమల్ స్కేబీస్ అని వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క డాగ్స్ ఉన్నటువంటి వాళ్ళలో కావచ్చు, క్యాట్ ఉన్నటువంటి వాళ్ళలో కావచ్చు, వాళ్ళలో కూడా క్యాట్స్, డాగ్స్లో కూడా స్కేబీస్ వచ్చి ఆ యొక్క స్కేబీస్ కలిగినటువంటి యొక్క డాగ్స్ని మనం వెతుక్కున్నప్పుడు అప్పుడు మనకి ఏ బాడీ పార్ట్స్ దగ్గర అయితే కాంటాక్ట్లో ఉంటుందో అదే బాడీ పార్ట్స్ దగ్గర ఈ యొక్క మైట్స్ వచ్చేసి అటాచ్ చేసి అక్కడ చిన్న చిన్న పొక్కులు కాజ్ చేస్తూ ఉంటాయి. ఎనిమల్ మైట్స్ హ్యూమన్ మైట్స్ మీద పడ్డ తర్వాత అవి తన యొక్క జనరేషన్ని ఉత్పత్తి చేసుకునే అవకాశము ఉండదు కనుక అవి ఏ బాడీ ప్రదేశంలో అయితే అటాచ్మెంట్కి వస్తాయో అక్కడ మాత్రమే ఈ యొక్క పొక్కులు వచ్చేసి దురద పెడుతూ ఉంటుంది అనమాట. దీనిని ఎనిమల్ స్కేబీస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కొద్దిగా క్లీన్ ఉన్నటువంటి వాళ్ళలో క్లాసికల్ సిమ్టమ్స్ లేకుండా ఓన్లీ రాత్రి మాత్రమే ఇచ్చింగ్ పెడుతూ ఉంటుంది. దాన్ని స్కేబీస్ ఇన్ క్లీన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కొందరిలో అయితే జెంటల్ స్కేబీస్ అంటే వేరే ప్రదేశంలో ఎక్కడ కూడా ఈ యొక్క పొక్కులు ఉండవు. ఓన్లీ ప్రైవేట్ ఏరియాస్లో మాత్రమే, ముఖ్యంగా అంగం పైన మాత్రమే ఈ యొక్క పొక్కులు వస్తూ ఉంటాయి. చాలా గట్టిగా గడ్డల మాదిరిగా ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. దానిని జెంటల్ స్కేబీస్, కొన్నిసార్లు నాడులార్ స్కేబీస్ అని చెప్పేసి అని కూడా అంటూ ఉంటాం అనమాట. కొందరు అయితే ఈ స్కేబీస్ మరీ ఎక్కువైన తర్వాత అది ఇన్ఫెక్షన్ వచ్చేసి పుండ్లు పడేసి అది క్రస్టెడ్ స్కేబీస్ అంటే ఆల్మోస్ట్ అలా ఒక ఎగ్జిమా మాదిరిగా ఊజీ లీజన్స్ వచ్చేసి ఎగ్జిమా మాదిరిగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని క్రస్టెడ్ స్కేబీస్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. అందుకే ఈ యొక్క స్కేబీస్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని డయాగ్నోస్ చేసుకోవాలి. డయాగ్నోస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఇంట్లో ఒకరికి వచ్చిన తర్వాత ఒకరికే ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు. ఒకసారి స్కేబీస్ ఒకరికి డయాగ్నోస్ చేస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వాళ్ళకి జబ్బు ఉన్నా లేకపోయినా, దురద ఉన్నా లేకపోయినా ఈ యొక్క ట్రీట్మెంట్ అనేటువంటిది ఇప్పించాలి. ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క స్కేబీస్ యొక్క దురద స్టార్ట్ అవ్వడానికి మళ్ళీ ఒక 3 నుంచి 4 వారాల టైం పడుతుంది. అప్పుడే దురద డెవలప్ కాదు కనుక
ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ట్రీట్మెంట్ అనేటువంటిది ఇప్పించాలి. ట్రీట్మెంట్లో ముఖ్యంగా అప్లికేషన్ చేసేటువంటి లోషన్స్ ఉంటాయన్నమాట. బెంజోయేట్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, పర్మిథ్రిన్ కావచ్చు, జీబీహెచ్సి కావచ్చు, ఇలాంటి లోషన్లు ఈ యొక్క డాక్టర్ యొక్క పర్యవేక్షణ లోపలనే క్రమం తప్పకుండా రెగ్యులర్గా అప్లై చేసుకోవాలి. ఇది ముఖ్యంగా నైట్ టైంలో కూడా పడుకునే ముందు భోజనం చేసిన తర్వాత పర్మిథ్రిన్ క్రీమ్ కావచ్చు. అడల్ట్స్లో అయితేనేమో 30 grams క్రీమ్స్ తీసుకోవాలి. చిన్నపిల్లలు అయితేనేమో వాళ్ళకి బాడీ వెయిట్ బట్టి అరౌండ్ 10 to 15 grams క్రీమ్ అనేటువంటిది ఫేస్కి కాకుండా బిలో నెక్ అంటాం అనమాట. నెక్ కింది భాగంలో నుంచి భోజనం చేసిన తర్వాత చేయితో ఈ యొక్క క్రీమ్ అంతా లోపల బయట గోళ్లకు ప్రైవేట్ ఏరియాస్లో అన్నిట్లో అప్లై చేసేసి తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా అలానే పడుకోవాలి. ఈ యొక్క క్రీమ్ వచ్చేసి మీ యొక్క బాడీ పైన కనీసము మినిమం 8 నుంచి 10 గంటలు అనేటువంటిది అటాచ్మెంట్లో అంటే కాంటాక్ట్ పీరియడ్లో ఉండాలన్నమాట. ఉన్నప్పుడే ఈ యొక్క క్రీమ్ అనేటువంటిది స్కేబిస్ ఎగ్స్ పైన కావచ్చు, స్కేబిస్ అడల్ట్ మైట్స్ పైన కావచ్చు క్రీమ్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత వేడితో స్నానం చేసుకున్న తర్వాత మీరు వేసుకున్నటువంటి ఒక గుడ్డలు, బెడ్షీట్స్, టబ్బాల్స్ అన్నీ కూడా వేడి నీటిలో ఉతికేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క మైట్ అనేటువంటిది ఈ యొక్క వాతావరణం లోపల రూమ్ టెంపరేచర్ యొక్క వాతావరణం లోపల మోర్ దెన్ 36 అంటే మ్యాక్సిమం ఒక 48 hours కంటే ఎక్కువ సేపు బతికేటువంటి అవకాశం ఉండదు. ఇదే ట్రీట్మెంట్ కాకుండా కొన్నిసార్లు ఒకసారి అప్లై చేస్తే సరిపోదు. కొన్నిసార్లు ఎందుకంటే ఈ యొక్క సిమ్టమ్స్ తగ్గడానికి కనీసం ఒక 4 weeks టైం పడుతూ ఉంటుంది. చాలామంది చేసేటప్పుడు ఏంటంటే ఇంట్లో జబ్బు ఎవరికి ఉంటే వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటారు, మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా ట్రీట్మెంట్ ఇప్పించరు. అలాంటప్పుడు ఈ రీఇన్ఫెక్షన్ అంటే ఒకరి నుంచి మళ్ళీ ఒకరికి ఇంట్లోనే రీఇన్ఫెక్షన్ అయ్యేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. సో ఈ యొక్క క్రీమ్ను అప్లై చేసేటువంటి ఒక పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా అప్లై చేసినప్పుడు మాత్రమే మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే ఆ యొక్క జబ్బు అంత దురద అనేటువంటి చాలా విపరీతంగా పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి.